Okay, good morning, good afternoon, good evening all. So this video is about the batch announcement of CA Final Advanced Financial Management, AFM. This batch is going to commence on 3rd January 2025. మరి ఎండ్ అవుతుంది సార్ అంటే 90 days అమ్మ ఓవరాల్ క్లాసెస్ డ్యూరేషన్ అండ్ ద బ్యాచ్ విల్ బి కంక్లూడెడ్ బై ది మార్చ్ ఎండింగ్. సో మధ్యలో ఏమైనా హాలిడేస్ ఇచ్చిన లైక్ సంక్రాంతికి కానీ సో ఏమైనా ఇంపార్టెంట్ అకేషన్స్కి హాలిడేస్ ఇస్తే those classes will be covered during the Sundays. And one more thing, coming to the timings. The timings వచ్చి it is from morning 7 AM to 9 AM. సార్ ఏంటి సార్ ఈ 7 AM to 9 AM ఎందుకు ఫిక్స్ చేశారు, ఏమైనా రీజన్ ఉందా అంటే మెయిన్లీ 2 రీజన్స్ ఉన్నాయి అమ్మ ఈ టైమింగ్స్ అనేది ఇలా ఫిక్స్ చేయడానికి. సో రీజన్ నెంబర్ 1, సో 1 ఈజ్ వింటర్ సీజన్. సో లో టెంపరేచర్ కేసెస్లో సో మార్నింగ్ 6 o'clock క్లాసెస్ రావాలి అంటే సో కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దట్స్ వై 7 to 9 అనేది క్లాసెస్ అనేది మనం సెట్ చేసుకున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ ఫర్దర్గా ఒకసారి సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఫిబ్రవరి ఆర్ ఎల్స్ మార్చ్లో బేస్డ్ ఆన్ ద మ్యూచువల్ కన్సెంట్ లైక్ బేస్డ్ ఆన్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ క్లాసెస్ టైమింగ్స్ అనేది కొంచెం ఎర్లీగా పెట్టుకోవాలా వద్దా అనేది స్టూడెంట్స్ డిస్కస్ చేసుకుని వాళ్ళలో ఎవరికి ప్రాబ్లం లేదు అనుకుంటే సో బేస్డ్ ఆన్ ద కన్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ ఆల్టర్ ద టైమింగ్స్ డ్యూరింగ్ ఫిబ్రవరి అండ్ మార్చ్. అదంతా అప్పుడు చూసుకుంటాం. దట్ టు బేస్డ్ ఆన్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. సో దాని గురించి వర్రీ అవ్వద్దు. బట్ జనవరిలో అయితే డెఫినెట్లీ ఇదే టైమింగ్స్ ఉంటాయమ్మా 7 AM to 9 AM. ఒకవేళ ఫ్యూచర్లో వీటిని చేంజ్ చేయాలి అనుకున్నా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కన్సెంట్ తీసుకునే టైమింగ్స్ అనేది చేంజ్ చేస్తాం. ఓకే, అది వన్ ఆఫ్ ద రీజన్స్ లైక్ వింటర్ అనేది. బట్ అదంత ప్రైమరీ రీజన్ కాదు, దట్ ఈస్ ద సెకండరీ రీజన్. బట్ కమింగ్ టు ద ప్రైమరీ రీజన్, ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు ఇలా 2 hours క్లాస్ మనం సెట్ చేసాం సార్ అంటే the main reason is based on our analysis TA final students face చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే సో జనరల్లీ వాళ్ళకున్న అటెంప్ట్ కన్నా ముందు ఒక 2 years ముందో 1.5 year ముందో దే విల్ స్టార్ట్ టేకింగ్ ద క్లాసెస్ వెదర్ ఇట్ మే బి ఆన్లైన్ ఆర్ ఎల్స్ ఆఫ్లైన్. సో ఎప్పుడు తీసుకుంటారమ్మా అటెంప్ట్ కన్నా ఒక 2 years ఆర్ 1.5 year ముందు దే విల్ టేక్ ద క్లాసెస్. మరి క్లాసెస్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది సార్ అంటే ఏదో క్లాసెస్ తీసుకుంటాం కంప్లీట్ చేసేస్తాం అయిపోతుంది. బట్ ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేస్తారు సార్ అంటే ఎప్పుడైతే మెయిన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో బిఫోర్ 6 months కావచ్చు 9 months కావచ్చు ఇంకా ఆర్టికల్షిప్ పక్కన పెట్టేసి లీవ్ తీసుకుని ఎప్పుడైతే ఫైనల్ సీరియస్గా స్టార్ట్ చేస్తారో 6 months 9 months బిఫోర్ ది అటెంప్ట్ అప్పుడు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారమ్మా. అంటే ఒకసారి బుక్ ఓపెన్ చేస్తే ఎప్పుడో క్లాసెస్ విన్నవి ఒక 1 year 1.5 year ముందున్న ఏవైతే క్లాసెస్ తీసుకున్నారో ఆ క్లాసెస్ ఒకసారి బుక్ ఓపెన్ చేసి చూస్తే అంత కొత్త కొత్తగా కనబడతాయి అనమాట. అంటే ఈ క్లాసెస్ మనం విన్నామా, అసలు ఈ సబ్జెక్ట్ మందేనా, ఇందులో టాపిక్ అసలు ఇది విన్నామా అనే డౌట్ వస్తుంది. అలా డౌట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే సో క్లాసెస్ తీసుకున్నప్పుడు హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కంప్లీట్గా క్లాసెస్ వినరు, సగం వింటారు సగం వదిలేస్తారు. ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లాసెస్ కేసులో ఎక్కువ ఇదే జరుగుతూ ఉంటుంది. సో కంప్లీట్గా 100% క్లాసెస్ ఎవరు వినరు. అండ్ మిగతా స్టూడెంట్స్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే సో క్లాసెస్ కంప్లీట్ చేయడం అంటే 1.5 స్పీడ్ పెట్టేసుకుని 2 స్పీడ్ పెట్టేసుకుని అదొక ఉద్యమం లాగా అలాగే కూర్చుని దాన్ని కంప్లీట్ చేసేయాలన్నట్టు రప్ప ఏం చేస్తారమ్మా క్లాసెస్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ దానివల్ల అల్టిమేట్లీ మనకు ఎగ్జామినేషన్లో కంప్లీట్ యూటిలిటీ ఉంటుంది అంటే ఆబ్వియస్లీ ఉండదు. బట్ అలా కాదు, మనం తీసుకున్న క్లాసెస్కి 100% యూటిలిటీ ఉండాలి, న్యాయం జరగాలి అంటే రిమెంబర్ వన్ థింగ్, మీరు ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకున్నా ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నా కానీ మీరు 2 hours డేలో క్లాసిక్ స్పెండ్ చేస్తే డెఫినెట్లీ అనదర్ 1.5 hour ఆర్ ఎల్స్ 2 hours అనేది ప్రిపరేషన్కి రివిజన్ ఆఫ్ దట్ పర్టికులర్ క్లాస్కి మీరు టైం స్పెండ్ చేయాలి. అంటే ఒక 2 hours మీరు క్లాస్ కనుక వింటే వెదర్ మేబీ ఆన్లైన్ క్లాస్ ఆర్ ఎల్స్ ఆఫ్లైన్ ఇంకొక 1.5 hour ఆర్ ఎల్స్ 2 hours అనేది మీరు విన్న క్లాస్ని రివైజ్ చేసుకోవడానికి టైం అనేది సెట్ చేసుకోవాలి. అప్పుడే మీరు తీసుకున్న క్లాసెస్కి 100% యూటిలిటీ అనేది మీకు దొరుకుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని టైమింగ్స్ అనేది సెట్ చేసాం. సో నేను ప్రొవైడ్ చేసే స్ట్రాటజీ ఏంటి అంటే మార్నింగ్ 6 o'clockకి లెగాలి. సో స్నానం చేసి అలవాటు ఉంటే ఏం చేయాలమ్మా, ఫ్రెష్ అప్ అయిపోయి క్లాస్కి వచ్చేసేయాలి 7 o'clockకి. 7 to 9 o'clock క్లాస్ అయిపోయిన తర్వాత 9:30 10 o'clock అట్లా ఆఫీసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఆర్టికల్షిప్కి వెళ్ళిపోయి అండ్ రివర్స్ వచ్చేసి ఈవినింగ్ ఏదో టైంకి ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు, డిన్నర్ అది చేసేసి 9 o'clock కల్లా సెటిల్ అయిపోయి
అట్లా సరదాగా 9 to 10:30 ఒక 1.5 అవర్. సో లేదు కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్స్ అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ వేసుకుని 9 to 11 అలా సరదాగా చదువుకుంటే, అండ్ ఆఫ్టర్ దట్ 11 నుంచి 6 వరకు మళ్ళీ నెక్స్ట్ డే ప్రాపర్ టైం అనేది మనకు దొరుకుతుంది స్లీప్కి. ఒక 6 to 7 అవర్స్ అట్లా ఏంటమ్మా ప్రాపర్గా టైమింగ్ అనేది సెట్ చేసుకుంటే ఎఫెక్టివ్లీ ఏంటి మనకి క్లాసెస్ కావచ్చు, ఆర్టికల్షిప్ వర్క్ కావచ్చు, అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. బికాజ్ అంత ఈజీ కాదు, లైక్ ఆర్టికల్షిప్ వర్క్ చేసుకుంటూ క్లాసెస్ వినడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. రెండింటిని ఎప్పుడైతే ఎఫెక్టివ్గా మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతామో అప్పుడే మనం తీసుకున్న క్లాసెస్కి న్యాయం జరుగుతుంది. సో దట్స్ వై నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ స్ట్రాటజీ కనుక మీరు ఫాలో అయితే 2 hours క్లాసెస్ విని ఈవినింగ్ నైట్ డిన్నర్ తర్వాత ఎఫెక్టివ్గా ఒక 1.5 hour 2 hours మళ్ళీ మనం క్లాస్లో చెప్పుకున్నది రివైజ్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ ఇల్లుస్ట్రేషన్ మళ్ళీ చేసుకుంటూ వెళ్తే ట్రస్ట్ మీ డెఫినెట్లీ మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ఒక్కసారి ఒక్క సబ్జెక్ట్ మీకు ఆ స్ట్రాటజీ అనేది అలవాటు అయిపోతాయి, లైక్ 2 hours డైలీ క్లాసెస్ విని ఆఫ్టర్ దట్ దాన్ని రివైజ్ చేసుకోవడం స్ట్రాటజీ మీకు అలవాటు అయితే నెక్స్ట్ మీరు తీసుకునే వేరే క్లాసెస్ కూడా వేరే సబ్జెక్ట్స్ కూడా అదే స్ట్రాటజీ అనేది ఏంటమ్మా మీకు ఇన్కల్కేట్ అయిపోతుంది, హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. సో దట్స్ వై సేమ్ అదే ప్యాటర్న్లో చదువుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్ ఏదైతే మీకు మెయిన్లీ 6 months 9 months ఉంటుందో ప్రిపరేషన్ టైం, అక్కడ ఏంటమ్మా ఎక్కువ స్ట్రెస్ లేకుండా స్మూత్గా ప్రిపరేషన్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. సో అదే టెంపో కనుక అలా ఫాలో అవుతూ వెళ్తే డెఫినెట్లీ గుడ్ మార్క్స్ తోటి మీరు పాస్ అవుతారు. ఇంకా ర్యాంక్ కూడా వచ్చే స్కోప్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ర్యాంక్ వచ్చింది అంటే మీకేంటమ్మా సింగిల్ సిఏ క్వాలిఫికేషన్ విత్ ర్యాంక్ 2 CAs 3 CAs ఎర్న్ చేసేది సింగిల్ సిఏ విత్ ర్యాంక్ మీరు ఎర్న్ చేయొచ్చు. ఓకేనా, అంత డబల్ ద శాలరీ వస్తుంది, అంత ఉంటుంది ర్యాంక్కి ఇంపార్టెంట్. సో దట్స్ వై అది బ్రెయిన్లో పెట్టుకుని ప్రాపర్గా ఏంటమ్మా ప్లాన్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమింగ్స్. సో డిసిప్లిన్ ఇన్ టైమింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదొకటి బ్రెయిన్లో పెట్టుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ కమింగ్ టు ద వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మెటీరియల్స్. సార్ మెటీరియల్స్ ఎలా ఉంటాయి సార్ మనకి అంటే మెటీరియల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ నన్ను డైరెక్ట్లీ ఫేస్ టు ఫేస్ చూసేది మా అయితే క్లాసెస్ చెప్పుకునే టైంలో జస్ట్ 3 months. అండ్ ఆఫ్టర్ దట్ కూడా సపోర్ట్ ఉంటుంది, దట్ ఈస్ అ సెకండరీ థింగ్. బట్ అల్టిమేట్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ఎగ్జామ్ వరకు లాస్ట్ వరకు మీరు హ్యాండిల్ చేయాల్సిన మెటీరియల్. సో ఆ మెటీరియల్ మనది ప్రాపర్గా ఉంటుంది. సో ప్రాపర్గా ఎలా ఉంటుంది సార్, ఎలా డిజైన్ చేసాం మన మెటీరియల్ అంటే సింపుల్ అమ్మ. సో ఫస్ట్ అనేది ఏ చాప్టర్ తీసుకున్నా ఇట్లా కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎవ్రీ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయి. జస్ట్ లైక్ సిఏ ఎంటర్ ఒకవేళ 1,00,000 స్టూడెంట్ అయితే ఎఫ్ఎం మెటీరియల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ప్రాసెస్లో ఉంటుందమ్మా. ఎవ్రీ కాన్సెప్ట్కి కాన్సెప్ట్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్, ఆఫ్టర్ దట్ యూ విల్ బీ హ్యావింగ్ అన్ ఇల్లుస్ట్రేషన్. సో దట్ ఫర్దర్గా మీరు ఎప్పుడైనా రివైజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఆఫ్టర్ క్లాసెస్ 6 months తర్వాత 1 year తర్వాత డైరెక్ట్లీ ఈ కంటెంట్ అనేది మీరు చదువుకొని దాని రిలేటెడ్ ఇల్లుస్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇల్లుస్ట్రేషన్స్. ఇలాగే ఇల్లుస్ట్రేషన్స్ తోటే మనం ఎండ్ చేయకుండా ఆఫ్టర్ దట్ లాస్ట్లో విల్ ఆల్సో ప్రొవైడ్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్. జస్ట్ లైక్ సిఏ ఎంటర్ ఎఫ్ఎం మెటీరియల్లో మనం ఎలాగైతే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చుకున్నామో ఇక్కడ కూడా అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఆల్ పాస్ట్ పేపర్స్, ఎంటీపీస్, ఆర్టీపీస్ ఆఫ్ లాస్ట్ 11 attempts ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం. సో దట్ మన మెటీరియల్ ఎలా డిజైన్ చేసాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ అ స్టూడెంట్కి యూజ్ అయ్యే విధంగా మనం సెట్ చేసుకున్నాం. లైక్ లో లెవెల్ స్టూడెంట్, మిడిల్ స్టూడెంట్, హై లెవెల్ స్టూడెంట్స్ అందరికీ. సపోజ్ నేనున్నాను లో లెవెల్ స్టూడెంట్ అనుకుందాం, నాకు అంత ప్రాక్టికల్ నచ్చదు, ఎక్కువ ఇల్లుస్ట్రేషన్స్ నేను చేయలేను, మ్యాథ్స్లో వీక్ అనుకుంటే ఓన్లీ ఐ విల్ బీ ఫోకసింగ్ ఆన్ మెయిన్ ఇల్లుస్ట్రేషన్స్ విచ్ విల్ డిస్కస్ ఇన్ ద క్లాస్లో ఏవైతే డిస్కస్ చేసుకుంటామో ఆ ఇల్లుస్ట్రేషన్స్ మాత్రం నేను ప్రాక్టీస్ చేసుకుంటా. లేదు సార్ నేను హై లెవెల్ క్యాండిడేట్ని, నేను తోపుని, నేను రఫ్ ఆడేస్తాను, ఎన్ని ఇల్లుస్ట్రేషన్స్ అయినా చేసుకుంటూ వెళ్తాను అంటే క్లాస్లో డిస్కస్ చేసుకున్న మెయిన్ ఇల్లుస్ట్రేషన్స్ చేసి ఆఫ్టర్ దాట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చేసుకోవచ్చు. సో అర్థమైందా? సో నేను నార్మల్ స్టూడెంట్ అనుకుంటే లిమిటెడ్ ఇల్లుస్ట్రేషన్స్ చేస్తాం, క్లాస్ రూమ్ ఇల్లుస్ట్రేషన్స్. లేదు నేను ఎక్కువ ఇల్లుస్ట్రేషన్స్ చేయగలుగుతాను అనుకుంటే ఆ లిమిటెడ్ ఇల్లుస్ట్రేషన్స్, క్లాస్ రూమ్ ఇల్లుస్ట్రేషన్స్తో పాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనం చేసుకుంటూ వెళ్తాం. అంటే బేస్డ్ ఆన్ ద లెవెల్ అండ్ ఐక్యూ ఆఫ్ ద స్టూడెంట్స్ మీకు నచ్చిన ఇల్లుస్ట్రేషన్స్ ఎన్ని కావాలంటే అన్నీ అలా చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఎవరెవరు ఏవి చేయాలి ఏంటి అనేది సో డీటెయిల్గా ఏంటమ్మో మనం ప్రొవైడ్ చేస్తాం సో క్లాస్ రూమ్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా మేము వీక్ ఉన్నాము అనుకుంటే క్లాస్ రూమ్లో ఏవైతే డిస్కస్ చేస్తామో ఆ ఇల్లుస్ట్రేషన్స్లో మళ్ళీ కేటగిరీ ఏ, కేటగిరీ బి లాగా కూడా వాటిని స్ప్లిట్ చేస్తాం. సో దాని తగ్గట్టు ఫస్ట్ ఫోకస్ ఏంటమ్మా కేటగిరీ ఏ ఆఫ్ ద మెయిన్ ఇల్లుస్ట్రేషన్స్, క్లాస్ రూమ్ ఇల్లుస్ట్రేషన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి
కేటగిరీ బి ఆఫ్ ద క్లాస్ రూమ్ ఇలిస్ట్రేషన్ సెకండ్ ప్రియారిటీ ఇచ్చి లాస్ట్లో ఏంటమ్మా యు ఆర్ గోయింగ్ టు సీ ది ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఇదంతా కూడా ఏంటమ్మా మెటీరియల్. సో దట్ మన మెటీరియల్ ఎలా ఉంటుందంటే సో ఎవ్రీ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ నీడ్ని క్యాటర్ చేసే విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది మెటీరియల్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంకా మీకు ఏం థాట్ వస్తుంది సార్ అంటే టెస్ట్. మరి టెస్ట్ ఏమైనా కండక్ట్ చేస్తామంటే ఎస్ సార్ ఆబ్వియస్లీ, బికాజ్ మన క్లాసెస్ ఎంత విన్నా, ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా, ఏది చేసినా కానీ మ్యాక్సిమం ఇంపాక్ట్ అనేది మనకి టెస్ట్ వల్లే వస్తుంది. మ్యాక్సిమం భయం కూడా టెస్ట్ వల్లే వస్తుంది. బికాజ్ మీరు సిఏ ఫైనల్ స్టూడెంట్స్ కాబట్టి హై లెవెల్ స్టూడెంట్స్ లాగా ఇంకా మా మాట వింటారంటే ఆబ్వియస్లీ వినరు. సో మీరు మాకేంటి చెప్పేదనే ఫీలింగ్లో కూడా ఉండొచ్చు. సో జస్ట్ కిడ్డింగ్, బట్ మ్యాక్సిమం అలాగే ఉంటుందమ్మా యాటిట్యూడ్. సో దట్స్ వై కొంచెం భయం రావాలి అంటే సో ఆబ్వియస్లీ టెస్ట్ రాయాలి. సో అవి వీక్లీ టెస్ట్ ఎవ్రీ వీక్. సో మోస్ట్లీ సండే ఆర్ ఎల్స్ సాటర్డే విల్ కండక్ట్ టెస్ట్ వీక్లీ టెస్ట్. ఆ వీక్లీ టెస్ట్ మనం రాసేయాలి. అండ్ ఆఫ్టర్ ద టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో 2 గ్రాండ్ టెస్ట్ కూడా యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గ్రాండ్ టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు. ఓకేనా? సో టెస్ట్ ఉంటాయి డెఫినెట్లీ మనకు భయం వేసి అట్లీస్ట్ ఆ డైలీ పోర్షన్ కంప్లీట్ అవ్వకపోయినా వీక్లీ అయినా కంప్లీట్ చేయాలనే పర్సెప్షన్ తోటి సీరియస్నెస్ బిల్డ్ అవ్వడం కోసం వీక్లీ టెస్ట్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, బ్యాకప్. సో ఆబ్వియస్లీ సో మధ్యలో కొంచెం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి క్లాసెస్ ఆర్టికల్స్ పరంగా కావచ్చు, డిఫరెంట్ రీజన్స్ వల్ల కావచ్చు. సో మీరు ఒక్క క్లాస్ మిస్ అయినా, 2 క్లాసులు మిస్ అయినా, ఎన్ని క్లాసులు మిస్ అయినా కానీ 100% బ్యాకప్ విల్ బి ప్రొవైడెడ్. లైక్ టోటల్ సిలబస్కి బ్యాకప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ఆఫ్లైన్లో మీరు ఏ క్లాస్ మిస్ అయినా ఆర్ ఎల్స్ క్లాసెస్ మిస్ అవ్వకపోయినా కంప్లీట్ అయినా మళ్ళీ ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవాలనుకున్నా కానీ టోటల్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీకు ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ నచ్చింది మీరు మళ్ళీ వినొచ్చు. ఓకేనా? సో అండ్ ఆఫ్టర్ దట్ ఫ్యాకల్టీ సపోర్ట్ టిల్ ది ఎగ్జామ్. సో మీది క్లాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ డెఫినెట్లీ టిల్ యువర్ అటెంప్ట్ నా సపోర్ట్ అయితే పక్కా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్, డెమో. సార్ ఆల్రెడీ సిఏ ఇంటర్ క్లాసెస్ తీసుకుంటే మన టీచింగ్ స్టైల్ అనేది ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది మీకు. బట్ లేదు మేము 1,00,000 స్టూడెంట్స్ కాదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నామమ్మా డెమో క్లాస్. సో సిఏ ఫైనల్ సిలబస్ది ఆ డెమో క్లాస్ ఎట్లా అంటే స్టార్టింగ్ ఏదైతే బేసిక్స్ చెప్పుకుంటామో ఆ క్లాసెస్ ఉంటాయి, ఒక 2 or 3 క్లాసెస్. అలాంగ్ విత్ దట్ లైక్ బేసిక్స్ అనేది సింపుల్గా ఉంటాయి కాబట్టి కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ లైక్ ఫారెక్స్. సో ఫారెక్స్ రిలేటెడ్ ఒక 1 hour ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. సో మీరు కావాలంటే ఏవైతే బేసిక్స్ ఉంటాయి అవి వినండి. లేదు కాంప్లికేటెడ్ ఎలా చెప్తాను అనేది తెలుసుకోవాలనుకున్న ఫారెక్స్ క్లాస్ ఒక 1 hour అలా 1.5 hour ఉంటుంది కాబట్టి అది కూడా వినండి. అప్పుడు మీకు టీచింగ్ స్టైల్ అనేది అర్థమవుతుంది. లేదు ఇంకా డీటెయిల్గా మీకు అర్థం అవ్వాలి, క్లియర్గా ఇల్లుస్ట్రేషన్స్ ఎలా డిస్కస్ చేస్తాం, ఎవ్రీథింగ్ కాన్సెప్చువల్లీ ఎలా డిస్కస్ చేస్తాం అనేది క్లారిటీగా తెలియాలి అంటే సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకొని ఒక 2 to 3 days అలాగా డెమో క్లాసెస్కి అటెండ్ కాండి. లైక్ 3rd, 4th, 5th, 6th January అలాగా 3-4 days అట్లా డెమో క్లాసెస్కి అటెండ్ అయ్యి ఓకే ఫైన్ ఈ స్టైల్ అనేది మనకు సెట్ అవుతుంది టీచింగ్ స్టైల్ అనుకుంటే అప్పుడు ఫీజ్ పే చేసి కంటిన్యూ అవ్వండి. ఓకేనా? సో ఇది మ్యాటర్. ఇంకేమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా సో కమెంట్ చేయండి. ఆర్ఎల్స్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్కి ఏంటమ్మా కాల్ చేసైనా వాళ్ళని అడగండి. దే విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, సో హోప్ఫుల్లీ సీ యూ ఇన్ ద క్లాస్. థ్యాంక్ యూ ఆల్.